ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు ఎర్రమిల్లి శ్రీకాంత్. రచయిత పవన్ రచించిన ప్రయాణం కథను మీకు వినిపించబోతున్నాను. ఎంతో కష్టపడి చదివితే ప్రభుత్వోద్యోగం వచ్చింది. కానీ తల్లిదండ్రులను, తన కళ్ల ముందే పెరిగిన ఆవు దూడలను వదిలి వెళ్ళిపోవడం గగన్కు ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉద్యోగంలో చేరేందుకు బయలుదేరతాడు. వర్షం రూపంలో ఆటంకం ఏర్పడుతుంది. మరి గగన్ ముంబై వెళ్ళగలిగాడా లేదా ఇప్పుడు చెబుతాను. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుండి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుండి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవేశిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్గా ఉంటుంది. నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉంచండి. లలితమ్మ, మీకు పోస్ట్ ఇవ్వడానికి కిలోమీటరు దూరం రావాల్సి వస్తోంది. ఈ ఉండేదేదో ఊళ్ళోనే ఉండొచ్చు కదా అన్నాడు పోస్ట్ మాస్టరు. ఆ పిలుపుతో ఆవులకు గడ్డి వేయటం మధ్యలో ఆపేసి పోస్ట్ మాస్టర్ దగ్గరకు వచ్చింది లలిత. వడ్డీ అసలు వెంటనే కట్టాలని మున్సబు మళ్లీ నోటీసు పంపించాడా? భయంగా అడిగింది ఆమె. ఓ క్షణం ఆ కవరు చూసి, లేదు లలితమ్మ, ఇది జాబు ఆర్డర్ కార్డులా ఉంది. మీ అబ్బాయి పేరు మీద వచ్చింది అన్నాడు పోస్ట్ మాస్టరు. వెంటనే ఆ కవరును అందుకొని ఇంట్లోకి పరిగెత్తింది ఆమె. గగన్, గగన్, నీకు ఏదో కవరు వచ్చిందిరా అంటూ కేకలు వేస్తూ పెరట్లోకి వచ్చింది లలిత. మామిడి చెట్టు మీద కాయలు కోస్తున్నవాడల్లా ఒక్క గెంతులో కిందకు దూకి
కవర్ తీసుకుని ఓపెన్ చేసి చూశాడు. పోస్ట్ మాస్టర్ చెప్పింది నిజమై ఈసారి ఖచ్చితంగా శుభవార్త చెప్పాడని ఆమె ఆతృతగా చూస్తుంది. అమ్మా, నాకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది, పట్టలేని ఆనందంతో చెప్పాడు గగన్. గవర్నమెంట్ జాబ్ తన ఏళ్ల కల ఇప్పుడు నిజమైంది. నిజానికి తన ఒక్కడిదే కాదు, అమ్మ నాన్నలది కూడా. లలిత కళ్ళలో ఒక్కసారి నీళ్లు తిరిగాయి. ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఉపవాసాలు, మొక్కని దేవుడంటూ లేడు, ఎక్కని గుడిమెట్టు అంటూ లేదు. ఈ రోజు కోసమే ఆమె ఎన్నో ఏళ్ల నుంచి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది. గగన్ అయితే ఎగిరి గంతేస్తున్నాడు. తండ్రికి చెప్పడానికి పొలానికి సైకిల్పై వెళ్ళాడు ఆనందంగా గగన్. అసలే వర్షాకాలమేమో, రోజంతా మబ్బులే. వర్షం పడితే చేలో నీరు నిలిచిపోకుండా బయటకు పోయేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు కృష్ణమూర్తి. పొలం గట్లపై నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్న కొడుకును చూసి ఆశ్చర్యపోయాడు. ఏదైనా జరిగుండొచ్చని ఓ క్షణం భయం వేసినా కొడుకు ముఖంలో నవ్వును చూసి ఏదో శుభవార్త అయి ఉండొచ్చని అనుకున్నాడు కృష్ణమూర్తి. నాన్న, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. విపరీతమైన ఆయాసం వస్తున్నా ఒక్కో పదం కూడబలుక్కుని చెప్పాడు గగన్. కృష్ణమూర్తి కళ్ళల్లో ఒక్కసారి మెరిశాయి. తన చేతుల్లో ఉన్న గుణపాన్ని పక్కన పడేసి మట్టి చేతులతో కొడుకుని హత్తుకున్నాడు. సూర్యుడు మెల్లగా పడమర దిక్కుకు జారుకుంటున్నాడు. పొలంగట్లపై, రాముడి కొండపై, సీతమ్మ చెరువు, ఇలా అప్పటిదాకా ఎక్కడెక్కడో మేసిన పశువులన్నీ ఇంటి ముఖం ఒక్కొక్కటిగా పట్టాయి. వాటి కాళ్లకు దారి తెలుసులా ఉంది. యజమాని ఎటు వెళ్లాలో చెప్పకుండానే గుంపులు గుంపులుగా వెళ్తున్నాయవి. పక్షులన్నీ గూటికి చేరుకుంటున్నాయి. ఆకాశంలో ఒక్కటి కనిపించట్లేదు. గగన్కు గవర్నమెంట్ జాబ్ వచ్చిందన్న విషయం అప్పటికే ఊరంతా తెలిసిపోయింది. కృష్ణమూర్తి ఇంటి దగ్గర జాతరలా ఉంది. ఊళ్ళో సగం జనం అక్కడే ఉన్నారు. అమ్మ బాబోయ్, ముంబైలో నా ఉద్యోగం కష్టమే. అక్కడంతా దొంగనాయాళ్ళుంటారు. మంచోళ్ళని, అమాయకులని ఇట్టే మోసం చేస్తారు అంటున్నారెవరో. ఆ మాటలు లలిత, కృష్ణమూర్తిల చెవిన పడ్డాయి. వాళ్ల మనసు ఒక్కసారి కలుక్కుమంది. ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళు ముగ్గురే మిగిలారు. కొడుక్కి ఇష్టమని ఆవపెట్టి పనస పొట్టు కూర, చేపల పులుసు, భర్తకు ఇష్టమని రొయ్యల వేపుడు, గోంగూర పచ్చడి చేసింది లలిత. ఆనందంగా ఆకలి లేకపోయినా భోజనం చేయడానికి కూర్చున్నారు ముగ్గురు. ఇంతకీ ఎప్పుడు చేరాలి అడిగాడు కృష్ణమూర్తి. శుక్రవారం జాయిన్ అవ్వాలి, అంటే ఎల్లుండే బయలుదేరాలి అన్నాడు గగన్. కొన్ని క్షణాలు వారి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ముందు జాయిన్ అయిపోవాలి, కొన్ని రోజులకు మళ్ళీ వచ్చి అన్నీ తీసుకెళ్లొచ్చు అన్నాడు గగన్. అన్నీ అంటే సామాన్ల వరకేనా, లేకపోతే అమ్మా నాన్నలు కూడానా? ఒకవేళ వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఇల్లు, భూమి, ఆవులు సంగతేంటి? అర్ధరాత్రి వరకు ముగ్గురు కబుర్లు చెప్పుకున్నారు. పొద్దుపోయింది. పడుకుందామని వెళ్లారు లలిత, కృష్ణమూర్తి. మంచంపై పడుకున్నారే కానీ వాళ్లకు నిద్ర పట్టట్లేదు. ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. ఉద్యోగం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, కానీ ముంబై అంటేనే వాళ్లకు కొంచెం భయంగా ఉంది. అక్కడ ఎలా ఉంటుందో, ఎలాంటి మనుషులుంటారో. పోనీ ఊళ్ళోనే ఉండిపోతే? చచ్చా, అస్సలొద్దు. తాము పడిన కష్టాలు బిడ్డ పడకూడదని అనుకున్నారు. బయటకు చెప్పకపోయినా వాళ్ళిద్దరి మనసులోనూ అవే ఆలోచనలు. అమ్మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత వేప చెట్టు కింద గగన్ ఒక్కడే మిగిలాడు. నులక మంచంపై పడుకుని ఆకాశంలోకి చూశాడు. మబ్బులు మబ్బులు తేలిపోయినట్లున్నాయి. అక్కడక్కడ మిణుకు మిణుకుమంటూ నక్షత్రాలు మెరుస్తున్నాయి. తెరలు తెరలుగా చల్లని గాలి. ఆకాశంలో విమానం వెళ్తోంది. చిన్నప్పుడు ఆకాశంలో విమానం వెళ్తుంటే చప్పట్లు కొడుతూ చూసేవాడు. ఇప్పుడు తను కూడా ఎక్కవచ్చు. అది
తలుచుకుంటేనే గగన్కు చాలా ఆనందం కలిగింది. తను చాలా ఆలోచిస్తుండగా బలంగా గాలి వీయడంతో పక్కకు తిరిగి చూశాడు. పెద్ద పెద్ద కొమ్మలతో పచ్చగా వేప చెట్టు. తనకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు తన చేతులతో నాటిన చిన్న చెట్టు అది. రోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా నీళ్లు పోసేవాడు. పశువులు తినేయకుండా ముళ్ళకంపలతో దడిలాగా కట్టాడు. అప్పుడప్పుడే మొక్క ఎదుగుతోంది. ఓ రోజు పెద్ద వర్షం వచ్చి మొక్క సగానికి విరిగిపోయినా చిన్న జాయింట్తో వేలాడుతోంది. ఆ రోజు తను చాలా ఏడ్చాడు. గగన్కు అది ఇంకా గుర్తు. భోజనం కూడా చేయలేదు. అప్పుడు నాన్న దాన్ని నిలబెట్టి గట్టిగా గుడ్డ కట్టాడు. అప్పుడు అన్నం తిన్నాడు గగన్. కానీ 2 రోజులకు అది ఎండిపోయింది. ఇక బతకదు, చచ్చిపోతుందని అందరూ అన్నారు. తను మాత్రం రోజు నీళ్లు పోసేవాడు. కొన్ని రోజులకు విరిగిపోయిన దగ్గర నుంచి చిగురు మొదలైంది. ఊళ్ళోనే పెద్ద వేప చెట్టది. అమ్మా నాన్నలకు అదంటే ఎంత ఇష్టమో కదా. దీన్ని రెండో కొడుకు అంటారు. అప్పుడప్పుడు నాన్న సరదాగా అనేవారు, చెట్టంతా ఎదిగిన తర్వాత కొడుకు ఊరొదిలి వెళ్ళిపోతాడు, కానీ ఈ చెట్టు ఆ బావి మాత్రం ఇక్కడే ఉంటాయి అని. ఈరోజు అదే నిజమైంది. అన్నట్లు బావంటే గుర్తుకు వచ్చింది. ఆ రోజు బావి తవ్వినప్పుడు ఎంత హడావిడైంది. తనకు 12 ఏళ్లప్పుడు. ఇంటి ముందు బావి తవ్వుతున్నారు. అప్పటికే 50 అడుగుల లోతుకు తవ్వారు. నేను కూడా తవ్వడానికి లోపలకు దిగుతానంటే ఎవ్వరూ ఒప్పుకునేవారు కాదు. తాతయ్య అయితే తిట్టేవాడు. ఓ రోజు ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు దిగిపోయాను. కొంచెం సేపు మట్టిలో ఆడాను, ఇంకొంచెం సేపు తవ్వాను. అంతలో వర్షం మొదలైంది. పైకి వెళ్దామంటే మెట్లపై పాము. ఇంకేముంది, అక్కడే ఏడుస్తూ కూర్చున్నా. వర్షానికి లోపల కొంచెం కొంచెంగా నీరు చేరుతోంది. ఆ పాము కప్పను మింగినట్లు ఉంది. కదలకుండా అక్కడే ఉండిపోయింది. అప్పటికే చాలాసేపటి నుంచి నన్ను వెతుకుతున్నారు. ఓ 2 గంటల తర్వాత నన్ను లోపల చూశారు. అప్పటికి నేను స్పృహ తప్పి పడిపోయాను. పైకి తీసుకొచ్చి సపర్యలు చేశారు. నాకు మగతుగా ఉంది. పూర్తిగా స్పృహలోకి రాకపోయినా చుట్టూ జరుగుతుంది తెలుస్తూనే ఉంది. అమ్మ ఏడుస్తుంటే ఎవరో ఓదారుస్తున్నారు. నాన్న చాలా కంగారు పడుతున్నట్టున్నారు. పెద్దనాన్న, బాబయ్య ఆయనకు ధైర్యం చెప్తున్నారు. ఇంట్లో చాలామంది జనం ఉన్నట్లున్నారు. బహుశా నేను బతకనా లేదా, బహుశా నేను బతుకుతానా లేదా అని వాళ్ళు కంగారు పడుతున్నట్లున్నారు. ఆ రోజు అమ్మ నాన్న చేసిన మొక్కులు తీర్చుకోవడానికి 1 ఏడాది పట్టింది. గగన్కు అన్నీ ఇలాగా కళ్ళ ముందు కదిలాయి. ముంబై ఊరు కాని ఊరు. భాష, మనుషులు అంతా కొత్త. తను మహా అయితే హైదరాబాద్ 3-4 సార్లు వెళ్ళాడంటే ఇప్పుడు తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి వెళ్ళాలి. ఇక జీవితం అంతా అక్కడేనా? అమ్మా నాన్న తనతో రావడానికి ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇవన్నీ వదిలి వెళ్ళాలంటే మనసు కలుక్కుమంటోంది. అసలు కబురు రాకపోతే బాగుండు. ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇంచక్క ఇక్కడే ఉండొచ్చు అనుకున్నాడు ఒక క్షణం. ఇప్పుడైనా ఏమైంది? నాకు ఇష్టం లేదు, ఇక్కడే ఉంటాను అని చెప్పేద్దాం అనుకున్నాడు. ఏవేవో ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎప్పటికో పడుకున్నాడు. అంతా కలత నిద్రే. గగన్ రాత్రి బాగా ఆలస్యంగా పడుకున్నాడేమో. ఉదయం 10 గంటలకు లేచాడు. అతడు లేచేసరికి లలిత, కృష్ణమూర్తి కొడుకు వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళను చూసి చెప్పలేకపోయాడు. మనసులో ఇష్టం లేకపోయినా వాళ్ల కోసం ఆనందంగా ఉన్నట్లే ఉన్నాడు గగన్. కొడుకు వెళ్ళడం వాళ్లకు కూడా ఇష్టం లేదు. కానీ ఆ ఉద్యోగం కోసం బిడ్డ ఎంత కష్టపడ్డాడో తెలుసు. ఇప్పుడు తనకు సుఖపడే టైం వచ్చింది. ఆపకూడదు అనుకున్నారు వాళ్ళు. గడ్డి వేయడానికి పశువుల పాకలోకి వస్తే లక్ష్మీ, జానకి, 4 నెలల క్రితం పుట్టిన పద్మ అన్నీ తనతో ఏదో చెప్తున్నాయని భావన కలుగుతోంది గగన్కు.
గడ్డి వేయడానికి పశువుల పాకులోకి వస్తే లక్ష్మి, జానకి, 4 నెలల క్రితం పుట్టిన పద్మ అన్నీ తనతో ఏదో చెప్తున్నాయన్న భావన కలిగింది గగన్కు. నీతో పాటు మీ అమ్మా నాన్నలకు కూడా తీసుకెళ్ళిపోతే మరి మమ్మల్ని పట్టించుకునేదెవరు? కసాయివాడికి అమ్మేస్తారా అని ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించింది గగన్కు. కొన్నిసార్లు ఇంట్లో వడ్లు నిండుకున్నప్పుడు వాటి పాలు అమ్మగా వచ్చిన డబ్బులతోనే తమ కడుపులు నిండేవి. గగన్ కొత్త బట్టలు కొనుక్కుందామని సాయంత్రం సిటీకి వెళ్ళొస్తున్నాడు. వస్తూ రాముడు కొండను చూసి ఓ క్షణం ఆగాడు. అందరూ దీన్ని రాముడు కొండ అంటారు. తనొక్కడే రాముడు తాత అని పిలుస్తాడు. ఆ కొండపై ఎక్కడ ఏ చెట్టుంది, ఏ పుట్టలో ఏ పావుంది అణువణువు తెలిసింది తన తాతయ్య ఒక్కడికే. ఆ తర్వాత తెలిసింది తనకే. అందుకే ఆ కొండపై ఏ మేకపిల్ల తప్పిపోయినా, ఏ దూడ తప్పిపోయినా అందరూ గగన్నే పిలుస్తారు. ఇప్పుడు ఆ రాముడు తనను కోపంగా చూస్తున్నట్లుంది. ఏరా మనవడా, నన్ను వదిలేసి వెళ్ళిపోయేంత పెద్దోడివైపోయావా అని అన్నట్లుగా అనిపించింది గగన్కు. కొంచెం దూరం వెళ్ళాక సీతమ్మ చెరువు. అరే, కనీసం తన వైపు చూడట్లేదు, సీతమ్మకు కూడా ఇష్టం లేదేమో అనుకున్నాడు గగన్. ముంబై వెళ్ళకూడదని, ఇంటికెళ్ళి ఊళ్ళోనే ఏదో వ్యాపారం చేసుకుంటానని అమ్మా నాన్నలకు చెప్పేద్దామని అనుకున్నాడు. చాలా వేగంగా ఇంటికెళ్ళాడు. అప్పటికి ఇంట్లో పంతులు గారు ఉన్నారు. కొడుకు బయలుదేరడానికి అమ్మా నాన్న ముహూర్తం పెట్టిస్తున్నారు. అంతే, మళ్ళీ గగన్ గొంతు మూగపోయింది. ఇంకొన్ని గంటల్లో ప్రయాణం. ఇంకా మీమాంసే. ఇంట్లో ప్రతి వస్తువు తనతో మాట్లాడుతున్నట్లు అనిపించింది గగన్కు. లలిత, కృష్ణమూర్తి కూడా ముభావంగా ఉన్నారు. వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది. ప్రయాణం ఆఖరి నిమిషంలో కూడా సందిగ్ధమే. అయిష్టంగానే బయలుదేరాడు గగన్. రైల్వే స్టేషన్కు డైరెక్ట్ బస్సు లేదని దగ్గరుండి ఆటో ఎక్కించారు. అప్పటికే సాయంత్రం 6 దాటింది. చీకట్లు ముసురుకుంటున్నాయి. చీకటి వల్ల ఎవరూ గమనించలేదు, కానీ ఆకాశంలో మబ్బులు దట్టంగా ఉన్నాయి. సగం దూరం వెళ్ళేసరికి చినుకులు మొదలయ్యాయి. కొంచెం కొంచెంగా వర్షం పెరుగుతోంది. ఇంకో 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్ ఉంది అనగా ఆటో ఆగిపోయింది. ఎంతకు స్టార్ట్ అవ్వట్లేదు. ఈ వర్షంలో ఆటో కదలడం కష్టమేనని ఓ నిర్ణయానికి వచ్చేశాడు. అదే విషయం గగన్తో చెప్పాడు. గుండె ఆగినంత పనైంది గగన్కు. ఇదేంటి ఇలా జరిగింది? వెళ్ళొద్దని దేవుడు కూడా చెప్తున్నాడా? వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. వర్షం నీరు కొంచెం కొంచెంగా ఆటోలోకి కారుతోంది. చుట్టూ చూశాడు. అంతా చీకటి. వర్షానికి కరెంటు కూడా పోయినట్లయింది. ఏం కనిపించట్లేదు. కొంచెం దూరంలో కెరసిన్ దీపం వెలుగుతోంది. ఏదో చిన్న దుకాణంలా ఉంది. లగేజీతో పరుగున అక్కడకు వెళ్ళాడు గగన్. ఆ కొంచెం దూరానికే పూర్తిగా తడిసిపోయాడు. అది చిన్న టీ కొట్టు అని అర్థమైంది. మూలన ఉన్న బల్ల మీద ఓ 65 ఏళ్ల అవ్వ, 10 ఏళ్ల అమ్మాయి కూర్చున్నారు. అంతకంతకు వాన పెరుగుతుంది తప్ప తగ్గుతున్నట్లు కనిపించట్లేదు. ఆగకుండా కురుస్తూనే ఉంది ఆ వర్షం. ఆకాశం చిల్లుపడినట్లు, ఇంకొంచెం ఆగితే ఆకాశమే పడిపోతుందేమో అన్నట్లు వర్షం పడుతోంది. చుట్టూ చిమ్మ చీకటి. కనుచూపు మేరలో ఏం కనిపించట్లేదు. అంచనా వేయడమే తప్ప ఎక్కడ ఏం జరుగుతున్నది తెలియట్లేదు. ఓ 10 నిమిషాలు ఆగితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయేవాడిని అనుకున్నాడు గగన్. వర్షం పేరు చెప్పి వెనక్కి వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఇంత దూరం వచ్చి కూడా ఇంటికి వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళందరూ ఎందుకు వెనక్కి వచ్చేసావని అడుగుతారు కదా, నవ్వుతారు కూడా. అమ్మా నాన్న బాధపడతారు. ఎటు తేల్చుకోవాలో అర్థం కావట్లేదు గగన్కు. బయట వాతావరణంలాగానే అతడి మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తడిసిపోయాడేమో, చలికి వణుకుతున్నాడు కూడా. అది గమనించిన ముసలవ్వ, ఏం బాబు, కొంచెం టీ తాగుతావా అడిగింది. తాగుతాను అన్నాడు రెండో ఆలోచన లేకుండా. ముసలవ్వ గ్యాస్ వెలిగించే ప్రయత్నం చేస్తోంది. అప్పటికే స్టవ్ బాగా తడిసిపోయిందేమో, వెలగట్లేదు. వచ్చిన చిన్న నీలం రంగు మంట కూడా గాలి ఉధృతితో వెంటనే ఆరిపోయింది. పాపం అవ్వ 10 నిమిషాలు ప్రయాసపడి ప్రయత్నం చేసింది. పర్లేదవ్వా అని చెప్పాలని ఉంది, కానీ చలికి చచ్చిపోతానేమో అనే భయం వేస్తోంది కూడా అతనికి.
అవ్వ లోపలకు వెళ్ళి ఏదో నల్లగా ఏదో మాసిపోయిన గోనె సంచిని ఒకటి తెచ్చింది. ఆ సంచి తెలిపితే 2 బొగ్గు ముక్కలు రాలాయి. అయ్యో బాబు, మీకు టీ ఇస్తామని ఆశ పెట్టాను. పాత స్టవ్ ఏమో వెలగట్లేదు, బొగ్గులు కూడా అయిపోయాయి అంది అవ్వ. గగన్ ఏం మాట్లాడలేదు. తన టైం బాగోలేదని తనను తానే నిందించుకున్నాడు. అతను ఏం మాట్లాడకపోయేసరికి ఆమె మాట్లాడింది. మీరు ఇక్కడే ఉండండి బాబు, కొంచెం దూరంలో సుబ్బిగాడి ఇల్లు, అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను అంది అవ్వ. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు గగన్. ఊళ్ళు ఏర్లు ఏకమవుతున్నట్లుగా వర్షం పడుతుంటే బయటకు ఎలా వెళ్ళొస్తుంది అవ్వ? 6-10 వయసులో ఎంత ధైర్యం అనుకున్నాడు. అప్పటి వరకు అమాయకంగా అంతా చూస్తున్న ఆ 10 ఏళ్ల అమ్మాయి వచ్చి, నువ్వు వద్దవ్వా, నేను పరుగున వెళ్ళి తీసుకొస్తాను అంది. అనడమే కాదు, మరో ఆలోచనకు తావు లేనట్లు తల మీద చిన్న పాలిథిన్ కవర్ పెట్టుకుని ప్లాస్టిక్ గోనె సంచితో చిరుతుపులిలా పరిగెట్టింది. ఆమె ధైర్యాన్ని చూసి గగన్కు మతిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. చీకటిని చీల్చుకుంటూ శివంగిలా వెళ్తోంది. గాలి హోరులోనూ టాప్ టాప్ అంటూ పడుతున్న ఆమె అడుగులు చప్పట్లలా వినిపిస్తున్నాయి. ప్రళయమే వచ్చినా తన పరుగు ఆపట్లేదు అన్నట్లుంది. కొంత దూరం వెళ్ళాక ఆ కాంతిపుంజం చీకట్లో కనుమరుగైంది. కనిపించట్లేదు. అంత ధైర్యంగా ఎలా వెళ్ళిపోయింది? అప్రయత్నంగా బయటకు అన్నాడు గగన్. మొండిపిల్ల బాబు, ఒక్కసారి అనుకుందా చేసి తీరాల్సిందే. వర్షం రాని వరదలు రాని పట్టించుకోదు. అన్నీ నా పోలికలే వచ్చాయి. నీ మనవరాలా అడిగాడు గగన్. అవును అని చెప్పింది అవ్వ. ఇంకా ఏదో చెప్పబోయింది. జరిగిపోయిన ఆ ప్రమాదం గురించి తలుచుకోవడం అనవసరం అన్నట్లు ఊరికనే ఉంది. నిమిషాలు గడుస్తున్నాయి. ఆ పాపకు ఏదైనా అవుతుందేమోనని గగన్కు భయమేస్తోంది. అవ్వ వైపు చూశాడు. ఆమె ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. బహుశా కూతురు అల్లుడు గుర్తుకు వచ్చారేమో అనుకున్నాడు గగన్. ఒకరి జీవితంలో అన్నీ చూసిన వాళ్ళు, ఇంకొకరు జీవితాన్ని మొదలు పెట్టాల్సిన వారు విధి విసిరిన సవాలుకు ఎదురెదుతున్నారు. ఎందుకో తెలియదు కానీ ఆలోచనలు అన్నీ ముంబై మీదకు వెళ్ళి ఆగిపోయాయి. మొబైల్లో టైం చూశాడు. అమ్మాయి వెళ్ళి 15 గంట దాటింది, ఇంకా రాలేదు. మధ్యలో ఎక్కడైనా పడిపోయి దెబ్బ తగిలిందా? ఏదైనా నీటి గుంటలో పడిపోయిందా? పామో తేలో కుట్టి ఉండొచ్చేమో. ఇదంతా తన వల్లే అనుకుని టెన్షన్ పడుతున్నాడు గగన్. ఓ 10 నిమిషాలకు ఎవరో వస్తున్నట్లు శబ్దం వినిపించింది. గగన్, అవ్వ అటు చూశారు. ఓ 10 కిలోల బరువుండే బొగ్గను భుజంపై పెట్టుకుని 10 ఏళ్ల చిన్నపిల్ల మోసుకొస్తోంది. ఆమె ముఖంపై నీటి ధారలు. అది వర్షమో స్వేదమో చెప్పడం కష్టం. బాగా రొప్పుతున్నట్లుంది. ఓ 5 సెకండ్లు ఆగింది. బలంగా ఊపిరి పీల్చుకుని మునుపటి ఉత్సాహంతో అడుగు వేసింది. అంత మూటను అలా కింద పడేసి బల్లపై కూలబడింది. అవ్వ ఇచ్చిన చిరిగిపోయిన తువ్వాలుతోనే తల తుడుచుకుంది ఆ అమ్మాయి. తను పూర్తిగా తడిసిపోయినా బొగ్గు ఎక్కడా తడవకుండా తీసుకొచ్చింది. వాళ్ళిద్దరినీ చూసిన గగన్కి చలి సంగతే మర్చిపోయాడు. అంతలో అవ్వ టీ పెట్టి ఇస్తే తాగాడు. ప్రళయం ముంచుకొస్తున్నట్లు పడిన వాన ఏదో మంత్రం వేసినట్లుగా మాయమైంది. చిన్న చినుకు కూడా లేదిప్పుడు. డబ్బులు ఇచ్చేసి రైల్వే స్టేషన్ వైపు అడుగు వేశాడు గగన్. ప్లాట్ఫామ్పై ఓ మాదిరిగా జనాలు ఉన్నారు. మిణుకు మిణుకుమంటూ దీపాలు వెలుగుతున్నాయి. చుట్టుపక్కల 40 గ్రామాలకు అదే రైల్వే స్టేషన్. ఉన్నవి 2 ప్లాట్ఫామ్లు, 3 సూపర్ ఫాస్ట్లు, 6 ఎక్స్ప్రెస్లు, 12 ప్యాసింజర్లు ఆగుతాయి అక్కడ. కొన్ని చోట్ల ట్రాకులు దెబ్బతినడం వల్ల ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అప్పుడే అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను ఎక్కాల్సిన ట్రైను రావడానికి ఇంకో 1.5 గంట పడుతుంది. బలలన్నీ తడిసిపోయాయి. పై రేకుల నుంచి అక్కడక్కడ ఇంకా వర్షపు నీరు కారుతూనే ఉంది. రైల్వే స్టేషన్ తలస్నానం చేసినట్లయింది. వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి కూర్చుందామని అనుకున్నాడు గగన్. అంతా బురదగా ఉంది. రైల్వే గార్డ్ స్టోర్ రూమ్
పక్కన ఓ బల్లపై కూర్చున్నాడు. ఓ 100 మీటర్ల దూరంలో పట్టాలపై నలుగురు గ్యాంగ్మెన్లు ఏదో పని చేస్తున్నారు. నలుగురు చొక్కాలు వేసుకోలేదు. జుట్టులో నుంచి చెమట కారుతోంది. చలిలో సైతం చెమట కారుతోందంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత కష్టమైన పని చేస్తున్నారో గ్రహించాడు. అందరూ విపరీతంగా శ్రమిస్తున్నారు. ఓ 28 ఏళ్ల వ్యక్తి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. చూడ్డానికి వాళ్ళ పై అధికారిలా ఉన్నాడు. తొందరగా పూర్తి చేయమని అరుస్తున్నాడు. అంతలో ఫోన్ వచ్చినట్లయింది. పక్కకు వెళ్ళి ముసిముసి నవ్వులు నవ్వుతూ మాట్లాడుతున్నాడు. గగన్కు పొలంలో పనిచేస్తున్న తండ్రి ఆకారం ఓసారి కళ్ళ ముందు కనిపించింది. ఒకసారి కళ్ళ ముందు కదిలింది. ఎండ లేదు, వాన లేదు, రాత్రి పగలు తేడా లేదు. గొడ్డు చాకిరీ చేసే నాన్న గుర్తుకు వచ్చాడు. అతని శరీరం కూడా అంతే, చెమటతో తడిసిపోయేది. ఉద్యోగం అయితే ఏమాత్రం అలసిపోకుండా హాయిగా చేసుకోవచ్చు. నెల నెల టంచనుగా జీతం వస్తుంది. ఆ నలుగురిలో కాస్త పెద్ద వయసున్న ఇద్దరు పక్కన కూర్చుండిపోయారు. తమ వల్ల కాదన్నట్లు చేతులతో సైగ చేస్తున్నారు. అంతలో ఇంకో 40 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. ఆ నలుగురు చాలా వినయంగా నిలబడ్డారు. దాన్ని బట్టి అతను చాలా పెద్ద అధికారి అని తెలుస్తోంది. ఏవేవో వివరాలు అడుగుతున్నాడు. అంతవరకు పక్కన ఫోన్ మాట్లాడుతున్న కుర్రాడు గబగబా పక్కకు వచ్చి ఆయన పక్కన వినయంగా నిలబడ్డాడు. ఆయన తన వైట్ షర్ట్ తీసి వాళ్లతో పాటు ట్రాక్ సరిచేయడం స్టార్ట్ చేశాడు. మిగిలిన వాళ్ళు కూడా ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. ఓ 10 నిమిషాలకు అంతా సరిచేశారు. ఆ నలుగురు గ్యాంగ్మెన్లు ఆ పెద్ద ఆఫీసర్కు థ్యాంక్స్ చెప్పుకున్నారు. ఆయన నవ్వుతున్నాడు. గగన్కు సంతోషం కలిగింది. ఈయనకు ఆ కుర్రాడికి ఎంత తేడా అనుకున్నాడు. ఈసారి గగన్కు ముంబై గురించి ఆలోచన రాలేదు. ఊళ్ళో ఇష్టంగా వ్యవసాయం చేసే తండ్రి తను హాయిగా ఏసీ రూంలో కూర్చునే అవకాశం ఉన్నా ట్రాక్ దగ్గరకు వచ్చి కింద ఉద్యోగులతో కలిసి పనిచేసిన ఆ వ్యక్తి ఒకేలా అనిపించారు. ఓ అరగంటకు ట్రైన్ వచ్చింది. గగన్కు ఎంతో ఇష్టమైన సైడ్ లోయర్ బర్త్ వచ్చింది. సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు. పక్క సీట్లో ఓ 80 ఏళ్ల పెద్ద ఆయన ఉన్నాడు. తన గురించి, ఉద్యోగం గురించి ఏవేవో అడిగితే చెప్పాడు. కొంతసేపటికి ఆయన పడుకున్నాడు. భోగిలో లైట్లన్నీ ఒక్కొక్కటిగా ఆరుతున్నాయి. అందరూ నిద్రలోకి నెమ్మదిగా జారుకున్నారు. తనకు మాత్రం నిద్ర రావట్లేదు. రైలంతా అందమైన నలుపు పరుచుకుంది. దూరంగా ఏదో పల్లెటూరిలో ఉంది. 40 వోల్ట్ల దీపాలు మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్నాయి. గోదావరి వస్తుందని ఎవరో అంటున్నారు. నిమిషాల వ్యవధిలో లైట్లన్నీ వెలిగాయి. కొందరు డబ్బులు వేసి దండం పెట్టుకున్నారు. ఇంకొందరు మామూలుగానే దండం పెట్టుకున్నారు. అంతెత్తున ఉరకలేస్తూ గోదావరి ప్రవహిస్తోంది. పుష్కర్ ఘాట్లో గోదావరి మాత విగ్రహం దగ్గర దీపం వెలుగుతోంది. మహాపండితులు వేదమంత్రాలు చదువుతుంటే ఆ శబ్దంలో నుంచి గోదావరి పుట్టిందా అన్నట్లు ఉంది. ఆ మంత్రాల శబ్దం చెవులను తాకుతుంటే బాడీలో వైబ్రేషన్స్ కలుగుతున్నాయి. గోదావరిని దాటగానే లైట్లన్నీ ఆరిపోయాయి. మళ్ళీ చిక్కని నలుపు. 120 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళ్తోంది. అంతే వేగంతో చెట్లు, చేమ, పుట్ట, గట్టు, భవంతులు, పాకలు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ప్రళయం వచ్చినా కదలని చెట్లు మనం రైలు ఎక్కితే మాత్రం కదులుతాయి. వాటిని అలా చూస్తుంటే ఎంత బాగుంటుంది. గుర్రని ఎవరో గురక పెడుతున్నారు. పక్కవాళ్ళు పడుకోవద్దా బాబు అని ఓ పెద్దావిడ అరుస్తోంది. ఆ శబ్దం ఆగింది. నాన్న కూడా గురక పెడతాడు. చుట్టాల అందరూ నాన్నకు రైలింజిన్ అని పేరు కూడా పెట్టారు. కానీ అమ్మ మాత్రం నాన్నను ఏ రోజు చిన్న మాట కూడా అనలేదు. ఒకరి బలాలనే కాదు, బలహీనతలను కూడా ఒప్పుకోవడమే ప్రేమంటే కదా అనిపించింది గగన్కు ఆ క్షణంలో. ముంబై ఉద్యోగం అవన్నీ మర్చిపోయాడు. మళ్ళీ గుర్రుమని సౌండ్ మొదలైంది. దాన్ని భరించలేక తలుపు దగ్గరకు వెళ్ళాడు గగన్. అక్కడ 2 చిన్నపిల్లలు పడుకున్నారు. వాళ్లను చూస్తుంటే ఎవరూ లేరని, ఆకలితో ఉన్నారని తెలిసిపోతుంది. తన దగ్గర ఉన్న 2 బిస్కెట్ ప్యాకెట్లు వాళ్లకు ఇచ్చాడు. వాళ్ళు చాలా ఆబగా తింటున్నారు. తన దగ్గర వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు.
మీకెవరూ లేరా అడిగాడు గగన్. వాళ్ళు అమాయకంగా చూసి హిందీలో ఏదో చెప్పారు. ఆ తర్వాత తెలుగులో మరికొన్ని ప్రశ్నలు వేశాడు. అన్నిటికీ వాళ్ళు హిందీలోనే జవాబు చెప్పారు. గగన్కు హిందీ రాకపోయినా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకున్నాడు. ఇక్కడ ఎందుకున్నారు? ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా అడిగాడు గగన్. ఇంటి దగ్గర అయితే ఎవరూ పట్టించుకోరు, రైల్లో అయితే ఎవరో ఒకరు ఓవో పెడతారు అని అన్నారు వాళ్ళు. భాష రాదు, లోకం తెలియదు. తన బెర్త్ దగ్గరకు వెళ్ళాడు. అమ్మ, నాన్న, పొలం, ఊరు, ఉద్యోగం, అప్పు అన్నీ దొంతర్లుగా గుర్తుకు వస్తున్నాయి. తను కూడా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. పెద్ద మలుపు వచ్చినట్లుంది. ముందు ఇంజిన్, దాని వెనుక ఉన్న బోగీలు కనిపిస్తున్నాయి. ఏదో లీలగా గుర్తు వస్తోంది. అప్పటికే గగన్ శరీరం బాగా అలసిపోయినట్లుంది. కళ్ళు కొంచెం కొంచెంగా మూతలు పడుతున్నాయి. కిటికీలో నుంచి చల్లని గాలి వస్తోంది. రైలు ప్రయాణం ఉయ్యాల ఊపినట్లుగా ఉంది. అలా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 7 అయిందేమో. బ్రష్ చేసుకునే వాళ్ళు, బాత్రూంలకి వెళ్లే వాళ్లతో అంతా హడావిడిగా ఉంది. మెలకు వచ్చి కిటికీలోంచి బయటకు చూశాడు. అన్నీ హిందీ అక్షరాలు కనిపిస్తున్నాయి. తనకు తెలియని, అర్థం కాని కొత్త భాష వినిపిస్తోంది. తన భోగిలో నిన్న రాత్రి వాళ్లలో చాలా మంది లేరు. అన్నీ కొత్త ముఖాలే. తన వివరాలు ఆరా తీసిన తాతగారు మాత్రం ఉన్నారు. పలకరింపుగా చిన్నగా నవ్వారాయన. ఏమోయ్, ఇక నుంచి మహారాష్ట్ర వాసి అన్నమాట అన్నాడా పెద్ద ఆయన. చిన్నగా నవ్వాడు గగన్. మరి వెంటనే షిఫ్ట్ అవుతావా? పెళ్ళైన తర్వాత నీ అమ్మా నాన్నలు వస్తారంటావా? కుతూహలంగా వరుస పెట్టి ప్రశ్నలు వేస్తున్నాడాయన. ఓ 2 ఏళ్ళు ఇక్కడ ఉద్యోగం చేస్తానండి. మా అప్పులన్నీ తీర్చేస్తాను. ఆ తర్వాత మా ఊరు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు గగన్. నిన్న రాత్రి వరకు ఉన్న కలవరం, భయాలు, అనుమానాలు గగన్ ముఖంలో లేవు. అప్పుడే ఆ ట్రైన్ ముంబై రైల్వే స్టేషన్లోని 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన ఆగింది.